ఒకసారి చూడండి. ప్రోటెన్ స్పీకర్ ని తాత్కాలిక స్పీకర్ అంటాము. తాత్కాలిక స్పీకర్ అన్న ప్రోటెన్ స్పీకర్ అన్న ఒక్కరే. ఈ ఆలోచన మనం ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. ఈ ఫ్రాన్స్ నుంచి తీసుకున్న ఈ తాత్కాలిక స్పీకర్ ఎవరైతే ఉన్నారో లోక్సభకు తాత్కాలికంగా అధ్యక్షత వహిస్తాడు. ఇది కొత్తగా ఏర్పడిన లోక్సభ జరిపే మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షత వహించే వ్యక్తినే ప్రోటెన్ స్పీకర్ గా పేర్కొంటాం. మళ్ళీ చెప్తున్నాను, కొత్తగా ఏర్పాటైన లోక్సభ జరిపే మొదటి సమావేశానికి తాత్కాలికంగా అధ్యక్షత వహించేటటువంటి వ్యక్తిని మనం ప్రోటెన్ స్పీకర్ గా పేర్కొంటాం. వీరు రాష్ట్రపతి చేత నియమించబడతారు. ఎవరిని నియమిస్తారంటే సభలో సీనియర్ సభ్యుడిని నియామకం చేస్తారు. ప్రోటెన్ స్పీకర్ రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒకవేళ రాజీనామా చేస్తే రాజీనామా కూడా రాష్ట్రపతికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది లెక్క. అయితే మరి ఈయన అసలు దేనికోసం వచ్చాడు, ఈయన ఏం చేస్తాడు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఎన్నికైన లేదా నూతనంగా ఎన్నికైన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఒక్కసారి మీరు 99 అధికరణ గురించి చెప్పండి. ఒక్కసారి మీరు 99 అధికరణ ఏముంటుందో ఒకసారి చెప్పండి. 99 అధికరణలో ఏముంటుంది? 99వ అధికరణలో ఏం పేర్కొన్నారు? పార్లమెంటు సభ్యులు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు, లేక రాష్ట్రపతి చే నియమింపబడిన వ్యక్తి సమక్షంలో కానీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పుడు ప్రోటెన్ స్పీకర్ని ఎవరు నియమించినారు? రాష్ట్రపతి. కాబట్టి కొత్తగా ఎన్నికైన సభ్యులు మొత్తం ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? ప్రోటెన్ స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. కాబట్టి నూతనంగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించటం మొట్టమొదటి పని. ప్రోటెన్ స్పీకర్ యొక్క మొదటి బాధ్యత ఏమిటంటే కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించాలి. ఫస్ట్ చేయించిన తర్వాత వీళ్ళు, మీకు ఇక్కడ ఒక క్లారిటీ కూడా ఉండాలి. ఇప్పుడు లోక్సభకి ఎన్నికైన సభ్యులు ఎవరైతే ఉంటారో ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు ఆ రిటర్నింగ్ అధికారి ఒక డిక్లరేషన్ ఇస్తాడు, సర్టిఫికెట్ ఇస్తాడు. దిస్ ఈస్ టు సర్టిఫైడ్ దట్ సో క్యాండిడేట్ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ ఫ్రమ్ దిస్ కాన్స్టిట్యుయెన్సీ యాజ్ ఎంపీ అని చెప్పి ఇస్తారు. ఆ సర్టిఫికెట్ తీసుకొని వెళ్తాడు. అప్పుడు ఆయన అధికారికంగా సభ్యుడు కాదు, ఎన్నికైన సభ్యుడే కానీ అధికారికంగా సభలో సభ్యుడు కాదు. ఎందుకంటే ఆయన సభలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సభ్యుడైతాడు. మరి సభ్యుడిగా అతని చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు? ప్రోటెన్ స్పీకర్. ఇప్పుడు సభ్యులైన తర్వాత వాళ్ళు ఈ నూతన స్పీకర్ని ఎన్నుకోవాలి. ఆ నూతన స్పీకర్ ఎన్నిక జరిపించడం ఇతని యొక్క బాధ్యత. ఈ రెండు పనులే ప్రోటెన్ స్పీకర్ చేస్తాడు. ప్రోటెన్ స్పీకర్ చేసే పనులు రెండే. ఒకటి, నూతనంగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించటం. రెండు, కొత్త స్పీకర్ ఎన్నిక జరిపించిన తర్వాత ఒకసారి మీరు చూసుకోండి, మనకు 93 అధికరణలో ఉంటది. లోక్సభ సభ్యులు తమలో ఒకరిని సభకు అధ్యక్షత వహించడం కోసం స్పీకర్ గా ఎన్నుకుంటారని చెప్పి ఉంటది. లోక్సభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్ గా ఎన్నుకుంటారని చెప్పారు. లోక్సభ సభ్యులు తమలో సభ్యులు ఎప్పుడైనా వీరు ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత వారి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారు? ప్రోటెన్ స్పీకర్ ని ఎవరు నియమించారు? రాష్ట్రపతి. ఎవరిని నియమించాడు? సీనియర్ సభ్యుని నియమించాడు. ఈ పద్ధతిని ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. ఈ ప్రతి ఒక్కటి కూడా మీరు ప్రశ్నించుకోవాలి. దాంతో పాటు దానిపైన దానికి ఆన్సర్ వెతికే అప్పుడు నీకు సబ్జెక్ట్ వస్తుంటది. ప్రోటెన్ స్పీకర్ నిర్వహించే బాధ్యతలు రెండే. ఒకటి, సభ్యులందరి చేత, కొత్తగా ఎన్నికైన సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించడం. రెండు, స్పీకర్ ఎన్నిక జరిపించడం. స్పీకర్ ఎన్నిక అయిపోయిన తర్వాత
కొత్తగా ఎన్నికైన స్పీకర్ ఎప్పుడైతే వచ్చి సభాధ్యక్షుడిగా కూర్చుంటాడో అప్పుడు ఇతను వెళ్ళి మళ్ళీ సాధారణ సభ్యుడిగా కూర్చుంటాడు. ప్రోటెన్ స్పీకరు సాధారణ స్పీకర్, రెగ్యులర్ స్పీకర్ కాదు. ఆయన కేవలం ప్రోటెన్ స్పీకర్ మాత్రమే. ఇస్ నాట్ ఏ రెగ్యులర్ స్పీకర్. ఆయన ప్రోటెం అంటే తాత్కాలిక స్పీకర్ గా మాత్రమే మీరు ఐడియా ఉంచుకోవాలి. ఆయన పూర్తి స్థాయి స్పీకర్ కాదు. ఆయన పూర్తి స్థాయి స్పీకర్ కాదు. కేవలం అతను ప్రోటెన్ స్పీకర్ అంటే తాత్కాలిక స్పీకర్ గానే మీరు దృష్టి అందించుకోవాలి. ఇస్ నాట్ ఏ టోటల్లీ స్పీకర్. అతను కేవలం తాత్కాలిక. అయితే ఒకవేళ నేను ఒక చిన్న అంశం అడుగుతున్నాను, అది మీరు చెప్పాలి. ఇప్పుడు ప్రోటెన్ స్పీకరు సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించినాడు. తర్వాత కొత్త స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఆ కొత్త స్పీకర్ గా ఎన్నిక జరిపేటప్పుడు సపోజ్ ఒకవేళ ఈ ప్రోటెన్ స్పీకరే స్పీకర్ పదవికి పోటీ చేశాడు అనుకోండి. స్పీకర్ పదవికి పోటీ చేశాడు. పోటీ చేసినప్పుడు ఇతను ప్రోటెన్ స్పీకరు సభాధ్యక్షుడిగా ఉండి స్పీకర్ ఎన్నిక జరపాల్సిన వ్యక్తి ప్రోటెన్ స్పీకర్. సభాధ్యక్షుడిగా ఉండి కొత్త స్పీకర్ ఎన్నిక జరపాల్సిన బాధ్యత ప్రోటెన్ స్పీకర్ది. ఇప్పుడు ఆయనే స్పీకర్ గా పోటీ చేశాడు. అలా ఆయనే స్పీకర్ గా పోటీ చేసినప్పుడు ఆయన సభకు అధ్యక్షత వహించవచ్చా, వహించకూడదా? అంటే ఆయనే ఎన్నిక అధికారిగా ఉండి ఆయనే పోటీ చేసేటటువంటి అవకాశం ఉండదు. ఆయనే ఎన్నిక నిర్వహించే అధికారి ఆయన. ఏది నూతన స్పీకర్ ఎన్నిక జరిపించాల్సిన అధికారి అతనే. అతను పోటీ చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సభకు అధ్యక్షత వహించరాదు. ఏం చేయాలి మరి? ఆయన రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే అప్పుడు కొత్త వ్యక్తిని మళ్ళీ రాష్ట్రపతి ప్రోటెన్ స్పీకర్ గా నియమిస్తాడు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడన్నా వచ్చిందా అంటే 2 సార్లు వచ్చింది. ఒకటి 1952లో మొట్టమొదటిసారిగా లోక్సభ ఏర్పాటు అయినప్పుడు మొదటి లోక్సభకు ప్రోటెన్ స్పీకర్ జీవి మావలంకర్. ప్రోటెన్ స్పీకర్ అంటే జీవి మావలంకర్. మొదటి లోక్సభ 1952లో ఏర్పాటు అయినప్పుడు, మొదటి లోక్సభ 1952లో ఏర్పాటు అయినప్పుడు దీనికి మొదటి ప్రోటెన్ స్పీకర్ ఎవరయ్యా అంటే జీవి మావలంకర్. ఈ మొదటి ప్రోటెన్ స్పీకర్ అయిన జీవి మావలంకర్ ఈయన స్పీకర్ పదవికి పోటీ చేశాడు. స్పీకర్ పదవికి ఎప్పుడైతే పోటీ చేసినాడో ఏం చేయాలి? ఆయన రాజీనామా చేయాలి. రాజీనామా చేసినాడు. చేస్తే అప్పుడు బిడి దాస్ అనేటటువంటి ఆయన మరి ఒక ప్రోటెన్ స్పీకర్ గా పనిచేసి ఈ జీవి మావలంకర్ స్పీకర్ ఎన్నిక జరిగేంత వరకు ఇతను అధ్యక్షత వహించినాడు. అంటే జీవి మావలంకర్ ఏం చేసినాడు? సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించాడు. చేయించిన తర్వాత ఈయన స్పీకర్ గా పోటీ చేయాలి. కాబట్టి ఈయన ఏం చేసినాడు అని అంటే జీవి మావలంకర్, జీబీ కాదు జీవి మావలంకర్, ఓకేనా? ఆయన ఏం చేస్తాడు? రాజీనామా చేస్తాడు. రాజీనామా చేస్తే అప్పుడు రాష్ట్రపతి బిడి దాస్ ని మరొక ప్రోటెన్ స్పీకర్ గా నియమిస్తే తర్వాత ఇతను జీవి మావలంకర్ స్పీకర్ గా, లోక్సభకు మొదటి స్పీకర్ గా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరు? జీవి మావలంకర్. అంటే మొదటి లోక్సభకు ప్రోటెన్ స్పీకర్ జీవి మావలంకరే, స్పీకర్ గా ఎన్నికైన వ్యక్తి కూడా జీవి మావలంకరే. మొదటి లోక్సభకు ప్రోటెన్ స్పీకర్ జీవి మావలంకరే, స్పీకర్ గా ఎన్నికైన వ్యక్తి కూడా జీవి మావలంకరే. ఇలాంటి పరిస్థితి మళ్ళీ మనకు 2004లో రావటం జరిగింది. 2004లో సోమనాథ్ చటర్జీ ఇతను ప్రోటెన్ స్పీకర్ గా పనిచేశాడు. ప్రోటెన్ స్పీకర్ కానీ ఆయనే స్పీకర్ గా పోటీ చేయాల్సి వచ్చినప్పుడు ఈయన ప్రోటెన్ స్పీకర్ పదవికి సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత ప్రోటెన్ స్పీకర్ పదవికి రాజీనామా చేస్తే అప్పుడు బాబాసాహెబ్ వికే పాటిల్ ఇతను మళ్ళీ తాత్కాలిక ప్రోటెన్ స్పీకర్ గా పనిచేసి సోమనాథ్ చటర్జీ స్పీకర్ గా ఎన్నికయ్యేంత వరకు అతను ఈ బాధ్యత నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రోటెన్ స్పీకర్ అనే వ్యక్తి టెంపరరీ స్పీకర్, తాత్కాలిక స్పీకర్ గా దేనికి తాత్కాలిక స్పీకర్ గా పనిచేస్తాడు?
ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లోక్సభకి ఎన్నికలు జరిగిన తర్వాత కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత జరిపే మొదటి సమావేశానికి, కొత్తగా ఏర్పడిన లోక్సభ జరిపే మొదటి సమావేశానికి తాత్కాలికంగా అధ్యక్షత వహిస్తాడు. ఇతన్ని రాష్ట్రపతి నియమిస్తాడు. ఎవరిని నియమిస్తాడంటే సీనియర్ సభ్యుని, సభలో సీనియర్ సభ్యుని నియామకం చేస్తారు. అదే విధంగా మరి ఇతను ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడంటే రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఒకవేళ ప్రోటెన్ స్పీకర్ రాజీనామా చేస్తే రాజీనామాను కూడా రాష్ట్రపతికే ఇవ్వాల్సి ఉంటది. మరి ప్రోటెన్ స్పీకర్ నిర్వర్తించే 2 ఇంపార్టెంట్ అయిన బాధ్యతలు ఏమిటంటే సభ్యులందరి చేత, నూతనంగా ఎన్నికైన సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించడం, నెక్స్ట్ కొత్త స్పీకర్ ఎన్నిక జరిపించేంత వరకు పని చేయటం. కొత్త స్పీకర్ ఎన్నికైన తర్వాత ఈయన వచ్చి సాధారణంగా కూర్చుంటాడు. ఒకవేళ ప్రోటెన్ స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి ఎప్పుడైనా తానే పోటీ చేయాలనుకున్న, స్పీకర్ పదవికి తానే పోటీ చేయాలనుకుంటే మాత్రం అతను తన పదవికి రాజీనామా చేయాలి. అట్లా ఇద్దరు చేశారు. మొదటి లోక్సభ స్పీకర్ గా పనిచేసిన జీవి మావలంకర్ మొదట ప్రోటెన్ స్పీకర్ గా పనిచేశాడు. సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత ఈయన స్పీకర్ పదవికి నామినేషన్ వేస్తే అది నామినేషన్ వేయాల్సి వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా తన యొక్క అంటే ప్రోటెన్ స్పీకర్ పదవికి రాజీనామా చేస్తే బిడి దాస్ వచ్చి ప్రోటెన్ స్పీకర్ పదవిని చేపడితే ఆ తర్వాత జీవి మావలంకర్ స్పీకర్ గా ఎన్నికైనాడు. ఆ తర్వాత 14 లోక్సభకు సోమనాథ్ చటర్జీ ప్రోటెన్ స్పీకర్ గా పనిచేశాడు. ఆయనే స్పీకర్ కావాల్సి వచ్చింది అనుకోని పరిస్థితుల్లో. అందువల్ల ప్రోటెన్ స్పీకర్ పదవికి రాజీనామా చేస్తే బాబాసాహెబ్ వికే పాటిల్ మరొక ప్రోటెన్ స్పీకర్ గా పనిచేశాడు. అప్పుడు సోమనాథ్ చటర్జీ స్పీకర్ గా ఎన్నిక కావడం జరిగింది. ఇది ప్రోటెన్ స్పీకర్ కు సంబంధించిన అంశం. సో మొదటి లోక్సభకు ప్రోటెన్ స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు? జీవి మావలంకర్. మొన్నటి 17వ లోక్సభ ఏదైతే ఉందో ఈ 17వ లోక్సభకు ప్రోటెన్ స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తి వీరేంద్ర కుమార్. లోక్సభకు వీరేంద్ర కుమార్ ప్రోటెన్ స్పీకర్ గా పనిచేశాడు. మొదటి లోక్సభకు జీవి మావలంకర్ ప్రోటెన్ స్పీకర్ గా పనిచేశాడు. భారత లోక్సభకి ఎక్కువ సార్లు ప్రోటెన్ స్పీకర్ గా పనిచేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకరు ఇంద్రజిత్ గుప్తా, రెండో వ్యక్తి బిడి దాస్. వీళ్ళిద్దరు కూడా 4 సార్ల చొప్పున, ఈయన 4 సార్లు, ఈయన 4 సార్లు ప్రోటెన్ స్పీకర్ గా పనిచేశారు. లోక్సభకు అత్యధిక సార్లు ప్రోటెన్ స్పీకర్ గా పనిచేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకరు ఇంద్రజిత్ గుప్తా 4 టైమ్స్, ఆ తర్వాత బిడి దాస్ కూడా 4 టైమ్స్ లోక్సభకు ప్రోటెన్ స్పీకర్ గా పనిచేస్తాడు. ఇది ప్రోటెన్ స్పీకర్ కు సంబంధించిన అంశం. ఇక్కడ ఇంకా ఉన్న ఇది ఉందా, డౌట్ ఉందా? ప్రోటెన్ స్పీకర్ సంబంధించి మొదటి లోక్సభకు ప్రోటెన్ స్పీకరు జీవి మావలంకర్. ఇప్పుడున్న ప్రస్తుత లోక్సభ 17 లోక్సభ ప్రోటెన్ స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి వీరేంద్ర కుమార్. 4 సార్లు చొప్పున ప్రోటెన్ స్పీకర్ గా పనిచేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ప్రోటెన్ స్పీకర్ అనే పదవిని ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. మరి ఇతని పని ఏమిటంటే అతను తాత్కాలికంగా అధ్యక్షుడిగా పనిచేస్తాడు. కొత్తగా ఏర్పడిన సభకు తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేస్తాడు. మొదటి సమావేశానికి మాత్రమే అధ్యక్షత వహిస్తాడు. ఈయన రాష్ట్రపతి చేత నియమించబడతారు. సభలో సీనియర్ సభ్యుడు నియమిస్తారు. ప్రోటెన్ స్పీకర్ రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం రాజీనామా చేస్తే కూడా రాష్ట్రపతికి. ఈయన చేయాల్సిన పనులు 2. కొత్త స్పీకర్ ఎన్నిక జరిపేంత వరకు అతను సభకు అధ్యక్షత వహించాడు. సభ్యులందరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటది. స్పీకర్ అనే పదవిని ఏ దేశం నుంచి తీసుకున్నా? స్పీకర్ అనే పదవిని ఏ దేశం నుంచి తీసుకున్నా? స్పీకర్ అనే పదవిని ఏ దేశం నుంచి తీసుకున్నా? బ్రిటన్. ప్రోటెన్ స్పీకర్ అనే పదవిని ఓకేనా? నెక్స్ట్ ప్రోటెన్ స్పీకరు
నూతన స్పీకర్ ఎన్నికల్లో ఓటు వేయొచ్చా వేయకూడదా? ప్రోటెన్ స్పీకరు నూతన స్పీకర్ ఎన్నిక జరిపేటప్పుడు ఓటు వేయొచ్చా వేయకూడదా? వేయకూడదు. ఎప్పుడు వేయాలి? ఒట్టిగానే వేయొచ్చు అంటే వేయొచ్చు, వేయకూడదు అంటే వేయకూడదు. ఏమన్నదే ఎప్పుడు వేయాలి? సభలో పోటీ చేసిన అభ్యర్థుల మధ్య బలాబలాలు సమానం అయితే అప్పుడు ప్రోటెన్ స్పీకర్ అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి తన యొక్క కాస్టింగ్ ఓటు వేస్తాడు, మామూలు ఓటు వేయడు. సభాధ్యక్ష స్థానంలో ఉండే వ్యక్తి ఏ సభలోనైంది బండ గుర్తుంచుకుని ఒక్క నిమిషం ఆగని, మీరు పెట్టే సమాధానం కాసేపు ఆపండి. లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ, విధానసభలో కానీ, విధాన పరిషత్తులో కానీ ఎప్పుడైనా సరే సభాధ్యక్ష స్థానంలో ఉండే వ్యక్తి ఆయన ప్రోటెన్ స్పీకరా, ప్యానల్ స్పీకరా, లేకపోతే డిప్యూటీ స్పీకరా, లేకపోతే రాష్ట్రపతి చే నియమించబడ్డ వ్యక్తి, లేకపోతే సభ్యులచే ఎన్నుకోబడ్డ వ్యక్తి, ఎవరైనా కావచ్చు. ఇక్కడ నలుగురు ఉన్నారు, ఇంకిద్దరు వస్తారు. ఎవరు? రాష్ట్రపతి చే నియమించబడ్డ వ్యక్తి ఒకరు, సభ్యులచే ఎన్నుకోబడ్డ వ్యక్తి. ఈ ఆరుగురులో ఎవరు సభాధ్యక్ష స్థానంలో ఉన్నా కూడా వాళ్ళు సాధారణ ఓటు వేయకూడదు. మామూలు సభ్యుల మాదిరిగా నేను కూడా ఒకసారి ఓటేస్తే ఎట్లుంటుందో చూద్దామని చెప్పి ఓటు వేయకూడదు. ఎప్పుడు వేయాలి? అతను బలాబలాలు సమానం అయితే ఆ సభాధ్యక్ష స్థానంలో ఉండే వ్యక్తి వెళ్ళి వేసే ఓటే కాస్టింగ్ ఓటు. ఎప్పుడు పడితే అప్పుడు వేయడానికి అవకాశం లేదు. సభాధ్యక్ష స్థానం ఎవరున్నా కూడా, ఇక్కడ రాసిన నలుగురు కానీ నేను చెప్పిన ఇద్దరు ఆరుగురు కానీ, ఈ ఆరుగురులో ఎవరు ఓటు వేయాలన్నా కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, బలాబలాలు సమానం అయితే మాత్రమే ఓటు. ఓకే, నెక్స్ట్ స్పీకర్ పదవి. ఇక్కడ నేను స్పీకర్ కి సంబంధించిన అంశాలు నెక్స్ట్ చెప్పబోతున్నాను కాబట్టి ఫస్ట్ ఈ రెండు చిన్న అంశాలు చెప్పి మిగతాది వివరిస్తాను. చిన్న అంశాలు ఈ రెండు, వీటిని చెప్పి మిగతాది వివరిస్తాను. ఎందుకంటే మనం మాట్లాడుకునే పైన రాసిన హెడ్డింగే లోక్సభ స్పీకర్ అనే పదవి కాబట్టి దానిపైన మనం ఇన్డెప్త్ గా మనం చర్చించబోతున్నాం కాబట్టి దాని గురించి నేను ఫస్ట్ చెప్పను, దాని తర్వాత చెప్తాను. ప్రోటెన్ స్పీకర్ అయిపోయింది. ఈ రెండు చిన్న అంశాలు. డిప్యూటీ స్పీకర్ పని ఏమిటంటే లోక్సభాధిపతి అయిన స్పీకర్ సభా సమావేశాలకు హాజరు కాని సందర్భంలో సభకు అధ్యక్షత వహించే వ్యక్తిని డిప్యూటీ స్పీకర్ అంటాము. మళ్ళీ చెప్తున్నాను, లోక్సభ సమావేశాలకు సభాధ్యక్షత వహించాల్సిన స్పీకర్ సమావేశాలకు హాజరు కాని సందర్భంలో సభకు అధ్యక్షత వహించే వ్యక్తినే డిప్యూటీ స్పీకర్ గా పేర్కొంటాం. డిప్యూటీ స్పీకర్ సభలో సభ్యుల చేతనే ఎన్నుకోబడతారు. ఒకవేళ ముందుగా రాజీనామా చేస్తే ఇతడు తన రాజీనామాని స్పీకర్ కి ఇవ్వాల్సి ఉంటది. అదే విధంగా ఇతన్ని లోక్సభ సాధారణ తీర్మానంతోని పదవి నుంచి తొలగించవచ్చును. సాధారణ తీర్మానంతో తొలగించడం, ముందుగా రాజీనామా చేస్తే స్పీకర్ కి రాజీనామా. ఎట్ ది సేమ్ టైం ఒకవేళ అతన్ని తొలగించాలంటే లోక్సభ సాధారణ మెజార్టీతో తీర్మానం చేసి తొలగించవచ్చును. దీని తర్వాత మీకు లోక్సభ డిప్యూటీ స్పీకర్ సంబంధించిన దాంట్లో మొదటి లోక్సభకు డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తి అనంతశయనం అయ్యంగార్. అలాగే లోక్సభకు 2 సార్లు డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తి మిస్టర్ తంబి దురై. అన్నా డిఎంకే పార్టీకి చెందిన తంబి దురై ఇతను మరి 2 సార్లు లోక్సభకు డిప్యూటీ స్పీకర్ గా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరు? ప్రస్తుతం లోక్సభకు డిప్యూటీ స్పీకర్ గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరు? ప్రస్తుతం లోక్సభకు డిప్యూటీ స్పీకర్ గా పనిచేస్తున్న వ్యక్తి తంబిదురై. ఓడిపోయింది స్వామి, ఎన్నికల్లో ఓడిపోయింది ఆయన. మన ఎన్నికల్లో నేను అదే చెప్తున్నా, తంబిదురై మన ఎన్నికల్లో ఓడిపోయాడు. 2019 ఎన్నికల్లో ఓడిపోయింది ఆయన. ఓం బిర్లా స్పీకరు బంటు, ఓం బిర్లా స్పీకర్. హరివంశ నారాయణ సింగ్ దేనికయ్యా? రాజ్యసభకు. హరివంశ నారాయణ సింగ్ రాజ్యసభకు. ఎందుకలా? ఎవరు లేరు.
ఎవరు లేరు. ఏవే పేర్లు పెడుతున్నా, మిథున్ రెడ్డి, కితున్ రెడ్డి, ఎవరు లేరు ఇప్పుడు. లోక్సభకు డిప్యూటీ స్పీకర్ లేదు. స్పీకర్ అనేటటువంటి డిప్యూటీ స్పీకర్ అనే పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఎందుకు పెడుతున్నారు అనవసరంగా? వేస్ట్ కదా. ఓకేనా? నెక్స్ట్ ప్యానల్ స్పీకర్స్ అంటే ఇక్కడ చూడండి, స్పీకర్ హాజరు కాకపోతే అధ్యక్షత వహించేది డిప్యూటీ స్పీకర్. ఒకసారి చూసుకోండి, స్పీకర్ హాజరు కాకపోతే అధ్యక్షత వహించేది డిప్యూటీ స్పీకర్. స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు రాకపోతే అధ్యక్షత వహించే వాళ్ళనే ప్యానల్ స్పీకర్స్ అంటాము. అవి ఉండాలి మీరు. స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు కూడా సభా సమావేశాలకు హాజరు కాని సందర్భంలో సభకు అధ్యక్షత వహించే వ్యక్తినే ప్యానల్ స్పీకర్స్ గా పేర్కొంటాము. లోక్సభ సమావేశాలకు స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్లు ఇద్దరు హాజరు కాని సందర్భంలో సభకు అధ్యక్షత వహించే తాత్కాలిక స్పీకర్ నే ప్యానల్ స్పీకర్స్ అంటాము. సభకు అధ్యక్షత వహించే తాత్కాలిక స్పీకర్లు. ప్యానల్ స్పీకర్స్ అంటే తాత్కాలిక స్పీకర్లు. మరి ఈయన కూడా తాత్కాలిక స్పీకరే కదా. ఈయన కూడా తాత్కాలిక స్పీకరేగా. ప్రోటెన్ స్పీకర్ కూడా తాత్కాలిక స్పీకరే, ప్యానల్ స్పీకర్స్ కూడా తాత్కాలిక స్పీకర్. అందుకనే నేను ముందు చెప్పింది, ఈ ముందు రాసిన ఏతున్నాయో సందర్భాన్ని చెప్తాయి, వాళ్ళ అధ్యక్షత వహించే సందర్భాన్ని చెప్తాయి. సందర్భం. ఇక్కడ సందర్భం ఏంటిది? లోక్సభ కొత్తగా జరిపే మొదటి సమావేశం, కొత్తగా ఎన్నికైన లోక్సభ జరిపే మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడు ప్రోటెన్ స్పీకర్. కానీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ సభకు హాజరు కానప్పుడు తాత్కాలిక అధ్యక్షత వహించే వ్యక్తిని ప్యానల్ స్పీకర్. ఆయన తాత్కాలికం, ఈయన తాత్కాలిక. సందర్భం వేరైపోతుంది. ప్రోటెన్ స్పీకర్ తాత్కాలిక సందర్భం అంటేనేమో సభ జరిపే మొదటి సమావేశం, కొత్తగా ఎన్నికైన ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కొత్తగా ఎన్నికైన లోక్సభ జరిపే మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షత వహించే వ్యక్తిని ప్రోటెన్ స్పీకర్ అంటాము. స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు రానప్పుడు సమావేశానికి అధ్యక్షత వహించే వ్యక్తులను తాత్కాలిక స్పీకర్ ని ప్యానల్ స్పీకర్. సందర్భం ఇంపార్టెంట్. ఈ ప్యానల్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వీరిని స్పీకరే నియామకం చేస్తారు. ఎంతమందిని చేయొచ్చు? 6 నుంచి 10 వరకు చేసుకోవచ్చును. 6 నుంచి 10 వరకు తాత్కాలిక స్పీకర్లు ఎవరైతే ఉన్నారో ప్యానల్ స్పీకర్స్ ని ఎవరు నియమిస్తారు అంటే లోక్సభ స్పీకరే నియామకం చేస్తాడు. లోక్సభ స్పీకర్ నియమిస్తాడు. ఎవరిని? తాత్కాలిక స్పీకర్ని. ఎవరాళ్ళు? ప్యానల్ స్పీకర్స్. ఎంతమంది నియమించవచ్చు? 6 నుంచి 10 వరకు నియామకం చేయవచ్చును. వీళ్ళు ఎప్పుడు అధ్యక్షత వహిస్తారు? స్పీకర్ డిప్యూటీ స్పీకర్ రాకపోతే అధ్యక్షత వహిస్తారు. ఇది మీకు డిప్యూటీ స్పీకర్ అనగా స్పీకర్ హాజరు కాకపోతే అధ్యక్షత వహించేది డిప్యూటీ స్పీకర్. స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు రాకపోతే అధ్యక్షత వహించేది ప్యానల్ స్పీకర్స్. మరి ప్రోటెన్ స్పీకరు మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షత వహించే వ్యక్తిని ప్రోటెన్ స్పీకర్ అంట. స్పీకర్ అనగా లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహించి నిర్వహించే వ్యక్తిని స్పీకర్ అంట. మామూలుగా లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహించి నిర్వహించే వ్యక్తిని స్పీకర్ అంట. ప్రోటెన్ స్పీకర్ అంటే మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షత వహిస్తాడు. డిప్యూటీ స్పీకర్ అంటే స్పీకర్ రాకపోతే లోక్సభకు అధ్యక్షత వహిస్తాడు. ప్యానల్ స్పీకర్ అంటే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ రాకపోతే లోక్సభకు అధ్యక్షత వహిస్తారు. అన్నిట్లో స్పీకరే, అన్ని చోట్ల అధ్యక్షులే. కానీ వాళ్ళు ఏ సందర్భాల్లో అధ్యక్షత వహిస్తారు అనేటటువంటి అంశాన్ని చూస్తారు. సభలో సభ్యుడు కాకపోతే సభలోనికి రాని కోరాలి. సాయి కుమార్ సభలోనికి రానియరు. సభలో సభ్యుడు కాకపోతే లోని కూడా రానివ్వరు. సభలో సభ్యులనే రాణిస్తారు. సభలో సభ్యులు రాకపోతే ఎట్లా రాణిస్తారు? లోక్సభ స్పీకర్. ఈ లోక్సభ స్పీకరు లోక్సభ
సభ్యులచే ఎన్నుకోబడతారు. ఓకే, లోక్సభ సభ్యుల చేత ఎన్నుకోబడతారు. అలాగే ఇతను స్పీకర్ రాజీనామా చేస్తే ఈ రాజీనామా ఎవరికి ఇవ్వాలి? స్పీకర్ తను రాజీనామా చేస్తే ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది? ఎవరికి ఇస్తారు? డిప్యూటీ స్పీకర్ కి ఇస్తారు. ఒకవేళ ఇంకోటి, స్పీకర్ ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు? స్పీకర్ ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు? రాష్ట్రపతి, ఇంకా రాష్ట్రపతి, ప్రోటెన్ స్పీకరు. నో, రాష్ట్రపతి. నో అని పెట్టింది ఎవరైనా? నో అని పెట్టింది ఎవరు? నో అని పెట్టిన వ్యక్తి ఎవరు స్వామి? నో అని ఎవరు పెట్టారు? ఎందుకు? నేనే అంటే ఏంటిది అది? ఎందుకు పెట్టినావు? నేనే. ఆగండి, మీరు ఆగండి. ఆయన ఎందుకు పెట్టినో చెప్తాడు. ఎందుకు పెట్టినావు? నేనే అని పెట్టిన వ్యక్తి ఎందుకు పెట్టావు చెప్పు ఆన్సర్. వన్స్ సభ్యుడు కాబట్టి అంతేనా? అంతేనా? వెరీ గుడ్. ఆయన తిడుతున్నాడు అనుకున్నా. నేను తిట్టట్లే స్వామి. స్పీకరు ప్రత్యేకంగా ప్రమాణ స్వీకారం ఉండదు. స్పీకర్ పదవికి ప్రత్యేక ప్రమాణ స్వీకారం ఉండదు. ఈ స్పీకర్ అనేటటువంటి వ్యక్తి లోక్సభ సభ్యుడిగా ప్రోటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఓకే, ఇంతవరకే. సభ్యుడిగా మాత్రమే ప్రోటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు. గుర్తుంచుకోండి, లోక్సభ సభ్యుడిగా ప్రోటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒకసారి లోక్సభ సభ్యుడు అయిన తర్వాత 543 మంది సభ్యులలో ఎవరైనా సభకు అధ్యక్షత వహించవచ్చును. అందరు ఎలిజిబిలిటీ ఉంటుంది. లోక్సభకు అధ్యక్షత వహించేటప్పుడు అందరికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అందరికి ఉంటుంది. కాబట్టి అందరికి ఉన్నది కాబట్టి ఎవరు వహించాలనో అర్థం కాక స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు వీళ్ళు తీసుకొస్తాం అంతే తప్ప వాళ్ళు ప్రమాణం. ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రోటెన్ స్పీకర్, ప్యానల్ స్పీకర్స్ ఉన్నారు. ప్యానల్ స్పీకర్స్ 6 నుంచి 10 వరకు నియామకం చేయొచ్చు. ఎవరు? స్పీకర్ నియమిస్తారు. వాళ్ళు ఎవరి సమక్షంలో చేస్తారు ప్రమాణ స్వీకారం? నో ప్రమాణ స్వీకారం ఏమి ఉండదు. వరుస క్రమంలో అధ్యక్షత వహిస్తారు. ఎప్పుడు? స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రాకపోతే వాళ్ళు అధ్యక్షత వహిస్తారు. మళ్ళీ వాళ్ళ గిమానం ఏముండదు. అంటే దేనిగా ఉండదు? స్పీకర్, డిప్యూటీ స్పీకర్లుగా ప్రమాణ స్వీకారం చెయ్యరు. సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయాలి. కంపల్సరీ చేయాలి. సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయాలి అంతే తప్ప స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ప్రమాణ స్వీకారం ఉండదు. అలాగే ఇక్కడ లోక్సభ సాధారణ తీర్మానం ద్వారా స్పీకర్ పదవి నుండి తొలగించవచ్చును. స్పీకర్ ను లోక్సభ ఒక సాధారణ తీర్మానం ద్వారా పదవి నుంచి తొలగించవచ్చు. మరి స్పీకర్ ని పదవి నుంచి తొలగించాలంటే మినిమం 50 మంది లోక్సభ సభ్యులు సంతకాలు చేసిన తీర్మానం ఉండాలి. లోక్సభ సభ్యులు తీర్మానం చేసిన సంతకం ఉండాలి. సంతకాలు చేసిన తీర్మానం ఉండాలి. దాన్ని లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత లోక్సభ సాధారణ మెజార్టీతో ఆమోదిస్తే స్పీకర్ పదవి నుంచి తొలగిపోతాడు. ఏ కారణం చేతనైనా స్పీకర్ తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోతే అప్పుడు కూడా స్పీకర్ పదవి కోల్పోతాడు.
ఓకే ఓకే రైట్. ఒకసారి చూడండి, స్పీకర్ లోక్సభ సభ్యులచే ఎన్నుకోబడతారు. స్పీకర్ రాజీనామా చేస్తే డిప్యూటీ స్పీకర్కి ఇవ్వాలి. లోక్సభ సభ్యుడిగా మాత్రమే ప్రోటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు. లోక్సభ ఒక సాధారణ తీర్మానం ద్వారా స్పీకర్ ని పదవి నుంచి తొలగించవచ్చును. 50 మంది లోక్సభ సభ్యులు తొలగింపు తీర్మానంపై సంతకాలు చేయాల్సి ఉంటది. అలాగే ఏ కారణం చేతనైనా స్పీకర్ తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోతే స్పీకర్ పదవిని కూడా కోల్పోతారు. ఏ కారణం చేతనైనా సరే లోక్సభ స్పీకరు తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోతే స్పీకర్ పదవిని కూడా కోల్పోతారు. ఇది లెక్క స్పీకర్ సంబంధించిన. ఓకేనా? సో మన దేశానికి మొదటి స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తి, ఫస్ట్ స్పీకర్ ఎవరయ్యా అంటే ఇంతకుముందు చెప్పిన జీవి మావులంకర్. ఓకేనా? తర్వాత 2 ప్రస్తుత స్పీకర్ అంటే ఓం బిర్లా. మొదటి స్పీకర్ అంటే జీవి మావులంకర్, ప్రస్తుత స్పీకర్ అంటే ఓం బిర్లా. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే, మీరు ఎక్కువ కాలం స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి బలరాం జక్కర్. ఇతను ఎక్కువ కాలం పనిచేశాడు. అలాగే తక్కువ కాలం పనిచేసిన వ్యక్తి బలిరామ్ భగత్. అతి తక్కువ కాలం పనిచేసిన వ్యక్తి ఇతనే. అలాగే పోటీ ద్వారా ఎన్నికైన ఏకైక వ్యక్తి కూడా బలిరామ్ భగతే. 2 ఆయనకే ఉంటాయి. బలిరామ్ భగత్ 2 ఆయన. ఒకటి తక్కువ కాలం స్పీకర్ గా పనిచేసింది బలిరామ్ భగతే. అదే విధంగా పోటీ ద్వారా ఎన్నికైన ఏకైక స్పీకర్. మీకు ఇక్కడ రాష్ట్రపతులకు స్పీకర్లకు ఒక కంపారిజన్ చేస్తాను చూడండి. రాష్ట్రపతులు, స్పీకర్. భారత రాష్ట్రపతులందరూ పోటీ ద్వారా ఎన్నికైనాడు. భారత రాష్ట్రపతులు మొత్తం ఒకే ఒక్కడు నీలం సంజీవ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనాడు. భారత రాష్ట్రపతులు అందరూ కూడా పోటీ ద్వారా ఎన్నికైనారు. ఒకే ఒక్కడు నీలం సంజీవ్ రెడ్డి మాత్రం ఏకగ్రీవంగా ఎన్నికైనాడు. భారత లోక్సభ స్పీకర్లు అందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనాడు. ఒకే ఒక్కడు పోటీ ద్వారా ఎన్నికైనాడు. విచిత్రం ఇది మీరు కంపారిజన్ చేస్తే. స్పీకర్లందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనాడు, ఈయనొక్కడే పోటీ ద్వారా ఎన్నికైనాడు. రాష్ట్రపతులు అందరూ పోటీ ద్వారా ఎన్నికైనాడు, ఒక్క నీలం సంజీవ్ రెడ్డి ఏకగ్రీవం. అర్థమైందా మీకు కంపారిజన్ అర్థమైందా అంటున్నాను. స్పీకర్లందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనారు, ఒకే ఒక్కడు పోటీ ద్వారా ఎన్నికైనాడు. రాష్ట్రపతులందరూ పోటీ ద్వారా ఎన్నికైనాడు, ఒకే ఒక్కడు నీలం సంజయ్ రెడ్డి ఏకగ్రీవం. అందువల్ల వీటిని కంపారిజన్ చేసేటప్పుడు వచ్చేటటువంటి అంశము. తర్వాత
మొదటి మహిళా స్పీకర్ మీరా కుమార్. ఈమె 2009 నుంచి 2014 వరకు లోక్సభ స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు? మీరా కుమార్. అదేవిధంగా మరి స్పీకర్ పదవిలో ఉండి మరణించిన వ్యక్తులు, స్పీకర్ పదవిలో ఉండి మరణించిన వారు ఇద్దరు ఉన్నారు. ఒకరు జీవి మావలంకర్ పదవిలో ఉండగానే మరణించినారు. అలాగే జిఎంసి బాలయోగి కూడా పదవిలో ఉండగానే మరణించినారు. జిఎంసి బాలయోగి పదవిలో ఉండగా మరణించిన వ్యక్తి, జీవి మావలంకర్ కూడా పదవిలో ఉండగా మరణించినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరు కూడా పదవిలో ఉండగా మరణించినటువంటి వ్యక్తులు. ఓకే, మీకు ఇప్పుడు మొదటి స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి జీవి మావలంకర్. ప్రస్తుత స్పీకర్ ఓం బిర్లా. ఎక్కువ కాలం స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి బలరాం జక్కర్. అతి తక్కువ కాలం స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి బలిరాం భగత్. పోటీ ద్వారా ఎన్నికైన ఏకైక వ్యక్తి కూడా బలిరాం భగతే. మొదటి మహిళా స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి మీరా కుమార్. స్పీకర్ పదవిలో ఉండగా మరణించినటువంటి వారు జీవి మావలంకర్ మరియు జిఎంసి బాలయోగి. ఇది స్పీకర్లకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం. వీటిపైన మనకంటూ ఒక ఖచ్చితమైన క్లారిటీ ఉండాలి. అలాగే లోక్సభ ప్రస్తుత సభానాయకుడు ఎవరు? లోక్సభకు ప్రస్తుత సభానాయకుడు ఎవరు? నరేంద్ర మోడీ. ఓకే, లోక్సభలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎవరు? అధీర్ రంజన్ చౌదరి. ఇతను లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్నాడు. అదేవిధంగా లోక్సభ నాయకుడు అంటే నరేంద్ర మోడీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే అధీర్ రంజన్ చౌదరి. ఇది లోక్సభకు సంబంధించిన అంశం. ఇంకొకటి ఏంటంటే, మీకు లోక్సభలో మొదటి గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు 1967 అయితేనేమో రామ్ సుభాగ్ సింగ్ కాగా 1977లో చట్టం వచ్చిన తర్వాత మరి మొదటి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తి వైబి చవాన్. యశ్వంతరావు బల్వంతరావు చౌహాన్. ఇతను లోక్సభలో గుర్తింపు పొందిన మొదటి ప్రతిపక్ష నాయకుడు. రైటా? ఇది మీకు లోక్సభకు సంబంధించిన, స్పీకర్ సంబంధించిన వ్యక్తిగత వివరాలతో కానీ పదవికి సంబంధించిన అంశాలు కూడా నేను మీకు వివరణ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఆర్గనైజేషన్ అని అర్థం. వ్యవస్థాగత కాంగ్రెస్ ఆర్గనైజేషన్, లేదా దాన్నే తెలుగులో వ్యవస్థాగత కాంగ్రెస్ అంటాము. కాంగ్రెస్ నుంచి చీలిపోయినటువంటి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నది కాంగ్రెస్ ఓ అంటే వ్యవస్థాగత కాంగ్రెస్.
వ్యవస్థాగత కాంగ్రెస్, దాన్నే కాంగ్రెస్ ఆర్గనైజేషన్. ఓ అంటే ఆర్గనైజేషన్. స్పీకర్ అనే పదవి ఎందుకు ఏర్పాటు చేసినాం అంటే, లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహించి నిర్వహించేటటువంటి వ్యక్తినే లోక్సభ స్పీకర్ గా. లోక్సభ సమావేశాన్ని నిర్వహించాలి, దానికి ఒక అధ్యక్షత ఉండాలి, ఆ అధ్యక్షునికి పెట్టిన పేరే స్పీకర్. ఓకేనా, ఫస్ట్ అంశం. తర్వాత రెండో అంశం, సభలో బిల్లుల ప్రవేశం. సభలో బిల్లులను ప్రవేశపెట్టాలంటే ఎవరు అనుమతి ఉండాలి అంటే స్పీకర్ అనుమతి ఉండాలి. స్పీకర్ యొక్క అనుమతితోనే సభలో బిల్లులని ప్రవేశపెట్టాల్సి ఉంటది. సభలో ఏ సభ్యుడైనా ప్రసంగించాలి. సభలో సభ్యుల ప్రసంగం అంటే దీనికి కూడా స్పీకర్ యొక్క అనుమతి ఉండాలి. వితౌట్ ది permission of the speaker, even prime minister also cannot speak on. భారత ప్రధానమంత్రి సభలో మాట్లాడాలన్నా కూడా సభాధిపతి అయినటువంటి స్పీకర్ యొక్క అనుమతి తీసుకోవాలి. సభాధిపతి అయిన స్పీకర్ సభకు ఆయనే రారాజు, ఆయనే చక్రవర్తి, ఆయనే రాజు, ఆయనే సర్వం, ఆయనే మోనార్క్ అనుకోవాలి. మన భాషలో చెప్పాలంటే ఇస్ ద మోనార్క్. కంపల్సరిగా స్పీకర్ అనుమతితోనే సభలో బిల్లులు ప్రవేశపెట్టాలి. స్పీకర్ అనుమతితో సభలో ఏ సభ్యుడైనా ప్రసంగించాల్సి ఉంటుంది. నెక్స్ట్, సభలో గందరగోళం నెలకొన్నప్పుడు స్పీకర్ అంటే ఒక రకంగా చెప్పాలంటే, సభలో కొంతమంది అనేక సందర్భాలలో రకరకాలైనటువంటి గొడవలు చేస్తుంటారు. అంటే రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తుంటారు. అంటే సభను అడ్డుకుంటుంటారు, సభా కార్యక్రమాలను అడ్డుకుంటుంటారు. ఇక రకరకాలైనటువంటి ఆ సందర్భంలో సభలో స్పీకర్ ప్రవేశపెట్టేటటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో ఇది చాలా చాలా కీలకం. అంటే మీరు సభలో గందరగోళం సృష్టించినప్పుడు సభలో తన ఆర్డర్ ని తీసుకురావటానికి కోసం ఈ స్పీకర్ ఏం చేస్తాడంటే రూలింగ్ అంటే, నేను అందుకని ఇక్కడ రాసిన, రూలింగ్ అంటే నథింగ్ బట్ ఆర్డర్. ఆయన రూలింగ్ ను ప్రకటిస్తాడు. ఆ రూలింగ్ ని ఎవరైనా ధిక్కరిస్తే అతన్ని సభా సమావేశాల నుంచి బహిష్కరించడానికి కూడా వెనకాడాడు. కాబట్టి సభలో గందరగోళ పరిస్థితి నెలకొన్నప్పుడు ఆ గందరగోళం నుంచి సభా కార్యక్రమాలని సభా నియమ నిబంధనలకు అనుగుణంగా నడపాలంటే ఖచ్చితంగా స్పీకర్ తన రూలింగ్ ను ప్రకటిస్తారు ఆర్డర్ లో ఉంచడానికి. ఆ రూలింగ్ ని సభ్యులంతా పాటించాల్సి ఉంటుంది. అదే విధంగా ఒకవేళ సభ్యులు ఎవరైనా సరే దాన్ని పాటించకపోయినట్లయితే వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలు, సభ్యులను సస్పెండ్ చేసేటటువంటి అధికారం కూడా స్పీకర్ కలిగి ఉంటారు. సభలో గందరగోళం నెలకొన్నప్పుడు మామూలుగా పెప్పర్ స్ప్రే కొట్టిన లగడపాటి రాజగోపాల్ కూడా అదే పని. ఎవరైనా కావచ్చు, చాలా రకరకాల అంశాలు వచ్చినాయి అనుకోండి, రకరకాల అంశాలు ఉంటాయి. సభలో గందరగోళాలు సృష్టించినప్పుడు సభాధిపతి తన రూలింగ్ ఆర్డర్ ను ప్రకటిస్తాడు. దాన్ని సభ్యులంతా గౌరవించి పాటించాలి. ఏ సభ్యుడైనా సరే దాన్ని తిరస్కరించినా దాన్ని ధిక్కరించినా కూడా అతన్ని సభ నుంచి సస్పెన్షన్ చేసేటటువంటి అధికారం సభాధిపతి కలిగి ఉంటాడు. తర్వాత ఇక్కడ మీకు సభను అడ్జోర్న్ అంటే తాత్కాలిక వాయిదా. అడ్జోర్న్ అంటే తాత్కాలిక వాయిదా. సభా సమావేశాలని
తాత్కాలికంగా వాయిదా వేసే అధికారం, అడ్జోర్న్ చేసే అధికారం సభాధిపతి అయిన స్పీకర్ కలిగి ఉంటాడు. ఇక్కడ అడ్జోర్న్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను కొన్ని సందర్భాలు చెప్పాను. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నవి, స్పీకర్ ఎంత చెప్పినా వినటం లేదు. అలాంటి సందర్భంలో సభ్యులను సస్పెండ్ చేయటం ఒకటైతే, సభలో ఉన్న గందరగోళం సృష్టించే సభ్యులని సస్పెండ్ చేయటం ఒక పద్ధతి అయితే, మరొక పద్ధతి ఏంటంటే సభనే వాయిదా వేస్తుంటారు. ఒకటి, సభని వాయిదా వేయటం అంటే 1 గంటకు వాయిదా వేయచ్చు, మధ్యాహ్నం భోజనం తర్వాత వాయిదా వేయచ్చు, మరుసటి రోజుకు వాయిదా వేయచ్చు, సెలవు వస్తే ఆ సెలవును తప్పించి తర్వాత రోజుకు వాయిదా వేయచ్చు. ఏ వాయిదా వేసినా దాన్ని అడ్జోర్న్ అంటాము. అడ్జోర్న్ అంటే తాత్కాలిక వాయిదా. నెక్స్ట్ టైము డేటు చెప్పి వాయిదా వేస్తే దాన్ని అడ్జోర్న్ అంటాం. ఇది కాకుండా సభను సైనిడై అంటే అర్ధంతర వాయిదా. అంటే మీకు ఇక్కడ రెండింటికున్న తేడా ఏమిటి? అడ్జోర్న్కి సైన్ డైకున్న తేడా ఏంటి అంటే, అడ్జోర్న్ అంటేనేమో వాయిదా వేసేటప్పుడే సభాధిపతి ఏం చేస్తాడంటే, నెక్స్ట్ సమావేశం ఎప్పుడు జరిపేది, ఏ టైంలో జరిపేది, ఏ డేట్ లో జరిపేది చెప్పి వాయిదా వేస్తే దాన్ని అడ్జోర్న్ అంటాం. ఏమీ చెప్పకుండా అర్ధంతరంగా జరుగుతున్న సమావేశాలను అర్ధంతరంగా వాయిదా వేస్తే దాన్ని సైన్ డై అంటాము. సభని వాయిదా వేసేటప్పుడు సభాధిపతి 2 రకాల వాయిదాలు చెప్పినాం. ఒకటి అడ్జోర్న్ అంటేనేమో, అయ్యా ఇప్పుడు నేను సభను వాయిదా వేస్తున్నాను, 1 గంట సేపు వాయిదా వేస్తున్నాను, అంత గందరగోళం ఉంది కాబట్టి అనేది ఒకటి. లేదు, మధ్యాహ్నం లంచ్ తర్వాతకి వాయిదా వేస్తున్నాను అనేది రెండోది. నేను రేపటికి వాయిదా వేస్తున్నానని చెప్పడం అంటే, నెక్స్ట్ సమావేశం జరిగే తేదీని సమయాన్ని ప్రకటించి వాయిదా వేస్తే దాన్ని తాత్కాలిక వాయిదా అడ్జోర్న్ అంటాము. నెక్స్ట్ సమావేశం జరిగే తేదీని సమయాన్ని ఏది చెప్పకుండా సభని వాయిదా వేస్తే దాన్ని సైనిడైగా పేర్కొంటాము. నెక్స్ట్, సభ్యులపై క్రమశిక్షణ చర్యలు. సభ్యులపై క్రమశిక్షణ చర్యలు. సభ్యులపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలను తీసుకునేటటువంటి అధికారం సభాధిపతికి ఉంటుంది. సభ్యులపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలైనా తీసుకోగలిగినటువంటి అధికారం, తీసుకునేటటువంటి అధికారం సభాధిపతి అయిన స్పీకర్ కు ఉంటది. సభ నుంచి వాళ్ళని సస్పెండ్ చేయటం కానీ, లేక వాళ్ళని ఆ సమావేశాల వరకు కానీ, ఆ రోజు వరకు కానీ, ఆ సమావేశాలకు కానీ, ఎంతకాలమైనా వాళ్ళని సభ్యుల్ని సస్పెండ్ చేయటం కానీ, వాళ్ళ చేత క్షమాపణలు చెప్పించటం కానీ, ఇలా ఏదైనా చేసేటటువంటి అధికారం ఈ సభాధిపతి కలిగి ఉంటాడు. సభ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేటటువంటి అవకాశం, అధికారం కూడా. అలాగే ఒక బిల్లు ఆర్థికమైనది కానిది స్పీకర్ నిర్ణయిస్తారు. ఒక బిల్లు ఆర్థికమైనది కానిది ఎవరు నిర్ణయిస్తారంటే లోక్సభ స్పీకరే నిర్ణయం చేస్తాడు. ఎనీ బిల్, ఇఫ్ ఇట్ ఇస్ ఫైనాన్స్ బిల్ ఆర్ నాట్, మనీ బిల్ ఆర్ నాట్, విల్ బి డిసైడెడ్ బై ది లోక్సభ స్పీకర్ ఓన్లీ. వితౌట్ ది certification of the speaker, that bill will not be considered as a financial bill or money bill. ఆయన సర్టిఫికెట్ ఉంటేనే దాన్ని మనీ బిల్లు లేకపోతే ఫైనాన్స్ బిల్లుగా గుర్తిస్తాము. సో అది గుర్తించినామంటే అది రాష్ట్రపతి దగ్గరికి పోవాలి. కాబట్టి దాన్ని నిర్ణయించేది ఎవరయ్యా అంటే లోక్సభ స్పీకర్ మాత్రమే. నెక్స్ట్, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అనుసరించి ప్రకారం సభ్యులను అనర్హులుగా ప్రకటించడం. అంటే మీకు ఒక పార్టీ తరపున గెలుపొందిన ఎంపీ లోక్సభ సభ్యుడు పార్టీ మారి ఇతర పార్టీల్లో చేరినప్పుడు
అతని సభ్యత్వాన్ని రద్దు చేసేటటువంటి అధికారం లోక్సభ స్పీకర్ కు మాత్రమే ఉంటది. ఎందుకంటే లోక్సభలో లోక్సభలో పార్టీలకు గుర్తింపునిచ్చేది స్పీకర్ మాత్రమే. లోక్సభలో పార్టీలకు గుర్తింపునిచ్చేది స్పీకరే. ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ ఎవరైతే ఉన్నారో ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడైన లోక్ జనశక్తి పార్టీకి సంబంధించిన ఆ 6 ఎంపీలు ఉంటే 6 ఎంపీలు ఉంటే 6లో 5 బయటికి వెళ్ళిపోయినారు. బయటికి వెళ్ళి రామ్ విలాస్ పాస్వాన్ యొక్క తమ్ముడు ఎవరైతే ఉన్నారో అతన్ని మా నాయకుడిగా ఎన్నుకుంటున్నామని చెప్తే నువ్వు ఖచ్చితంగా 5 సభ్యులు ఉన్నారు కాబట్టి అతను దాన్నే అధికార పార్టీగా గుర్తింపు ఇవ్వాల్సి ఉంటది. అలాగే కొన్నిసార్లు పార్టీ వెళ్ళి వేరే పార్టీలో విలీనమైనప్పుడు కూడా వీళ్ళని ఆ పార్టీ సభ్యులుగానే గుర్తిస్తారు. అలాగే లోక్సభలో సీట్ల కేటాయింపు కేటాయింపు చేసేది స్పీకర్ మాత్రమే. లోక్సభలో సీట్ల కేటాయింపు చేసేటటువంటిది లోక్సభ స్పీకర్ మాత్రమే. లోక్సభలో సీట్లను కేటాయింపు చేసేటటువంటిది ఎవరు ఎక్కడ కూర్చోవాలని డిసైడ్ చేసేటటువంటిది లోక్సభ స్పీకర్ మాత్రమే. అలాగే పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది స్పీకరే. అంటే ఏ సందర్భంలోనైనా సరే లోక్సభ రాజ్యసభ సభ్యులని ఇద్దరిని కలిపి కూర్చోబెట్టినప్పుడు అప్పుడు అధ్యక్షత వహించేది ఆ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేది రాష్ట్రపతి, కానీ అధ్యక్షత వహించేది మాత్రం స్పీకరే. లోక్సభ ఉభయ సభల సంయుక్త సమావేశానికి స్పీకరే అధ్యక్షత వహిస్తాడు. తర్వాత లోక్సభలో బలాబలాలు సమానమైనప్పుడు కాస్టింగ్ ఓటు వేసే అధికారం కూడా లోక్సభ స్పీకర్ కలిగి ఉంటాడు. లోక్సభలో పాలక ప్రతిపక్షాల బలాబలాలు సమానమైనప్పుడు అప్పుడు తన కాస్టింగ్ ఓటును వినియోగించుకునేటటువంటి అధికారం. కాస్టింగ్ ఓటు అంటే నిర్ణయాత్మక ఓటు. వారు వేసిన ఓటును బట్టి ఆ బిల్లు భవిష్యత్తు నిర్ణయించబడుతుంది కాబట్టి దాన్ని కాస్టింగ్ ఓటుగా పేర్కొంటాం. ఆ కాస్టింగ్ ఓటు వేసేటటువంటి అధికారం కూడా స్పీకరే కలిగి ఉంటాడు. నెక్స్ట్, స్పీకరు ఈ పార్లమెంటరీ కమిటీలకు ఏవైతే ఉన్నదో 3 పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్ గా పనిచేస్తాడు. 3 పార్లమెంటరీ కమిటీలకు స్పీకర్ చైర్మన్ గా ఉంటాడు. ఒకటి పార్లమెంటరీ కమిటీలో మొదటిది రూల్స్ కమిటీ, నియమ నిబంధనల కమిటీకి ఇతనే చైర్మన్ గా పనిచేస్తాడు. 2 సాధారణ అవసరాల కమిటీకి ఇతనే చైర్మన్ గా పనిచేస్తాడు. సభా వ్యవహారాల కమిటీకి కూడా ఇతనే చైర్మన్ గా పనిచేస్తాడు. లోక్సభ వ్యవహారాల కమిటీకి ఇతనే చైర్మన్ గా ఉంటాడు. అదే విధంగా రూల్స్ నియమ నిబంధనల కమిటీ ఉంటది, దానికి ఇతనే చైర్మన్ గా పనిచేస్తాడు. సాధారణ అవసరాల కమిటీ కూడా ఇతనే చైర్మన్ గా పనిచేస్తాడు. నెక్స్ట్ 16 డిపార్ట్మెంటల్ రిలేటెడ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో వీటి చైర్మన్లను నియామకం చేస్తారు. 16 డిపార్ట్మెంటల్ రిలేటెడ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి చైర్మన్లను నియామకం చేసేటటువంటి అధికారం లోక్సభ స్పీకర్ కలిగి ఉంటారు. ఇక్కడ 3 పార్లమెంటరీ కమిటీలకు ఆయనే చైర్మన్ గా ఉంటాడు. ఆయన ఉంటే ఆయన, ఆమె ఉంటే ఆమె, ఎవరైనా. తర్వాత 16 అంటే డిపార్ట్మెంట్ రిలేటెడ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి, వాటి చైర్మన్లను వీరే నియామకం చేస్తారు. అంతేకాకుండా దేశంలో జరిగే స్పీకర్ల సదస్సుకు లోక్సభ స్పీకరే అధ్యక్షత వహిస్తారు. లోక్సభ స్పీకర్
అధ్యక్షత వహిస్తాడు. భారతదేశంలో జరిగేటటువంటి లోక్సభ స్పీకర్ల సదస్సు ఏదైతుందో దీనికి లోక్సభ స్పీకర్ అంటే భారతదేశంలో జరిగే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన స్పీకర్ల సదస్సు జరిగితే దానికి లోక్సభ స్పీకరే అధ్యక్షత వహిస్తాడు. అలాగే ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ కి సంబంధించి ఐపీయూకి సంబంధించిన ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సంబంధించిన స్పీకర్ల సదస్సుకు ఈ స్పీకర్ల సదస్సు ఏదైతే ఉందో దీనికి భారతదేశం తరపున ప్రతినిధి బృందం ఏదైతే ఉందో దానికి వీరే నేతృత్వం వహిస్తారు. ప్రపంచంలో జరిగేటటువంటి స్పీకర్ల సదస్సు ఏదైతే ఉంటుందో ఆ సదస్సుకు భారతదేశం నుంచి ఒక ప్రతినిధి బృందం వెళ్తుంది. దానికి వీరే చైర్మన్ గా ఉండి పనిచేస్తాడు. అలాగే లోక్సభకు కస్టోడియన్ గా పేర్కొంటాము. లోక్సభకు కస్టోడియన్ ఎందుకు కస్టోడియన్ అంటే లోక్సభ సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ లోక్సభ సభ్యుల యొక్క హక్కులని కాపాడాల్సినటువంటి బాధ్యత ఇతని పైనే ఉంటుంది. లోక్సభ సభ్యుల యొక్క హక్కులని కాపాడాల్సిన బాధ్యత ఇతని పైనే ఉంటుంది. అందుకని మీకు ఎప్పుడైనా సరే ఎవరైనా సభ్యులు తమ హక్కులకు భంగం కలిగిందంటే స్పీకర్ కి ఫిర్యాదు చేస్తారు. సార్ నా పరిస్థితి ఇలా జరిగింది అని చెప్పేటటువంటి అధికారం స్పీకర్ కే ఉంటది. ఓకేనా అని డైరెక్ట్ గా. తర్వాత లోక్సభ రద్దయినా కూడా లోక్సభ రద్దు అయినప్పటికీ స్పీకర్ పదవి రద్దు కాదు. లోక్సభ రద్దయినప్పటికీ కూడా స్పీకర్ పదవి రద్దు కాదు. ఎందుకు లోక్సభ రద్దయిన స్పీకర్ పదవి రద్దు కాదు అని అంటే ఇప్పుడు మీకు లోక్సభ స్పీకర్ పదవి ఎందుకు రద్దు కాదంటే ఇతను కొన్ని పనులు చేయాల్సినవి. ఒకవేళ రాష్ట్రపతి రాజీనామా చేస్తే దీన్ని ప్రకటించాల్సింది స్పీకర్ మాత్రమే. అధికారికంగా ప్రకటించాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంటదంటే స్పీకర్ పైన ఉంటుంది. లోక్సభ స్పీకర్ అంటే భారత రాష్ట్రపతి ఏ కారణం చేతనైనా సరే రాజీనామా చేస్తే ఆ రాజీనామాని అధికారికంగా లోక్సభకు అంటే చెప్పాల్సినటువంటి బాధ్యత స్పీకర్ పైనే ఉంటుంది. కాబట్టి ఒకటి. రెండోది ఏంటంటే మరి లోక్సభ రద్దయ్యేటప్పుడు కొన్ని బిల్లులను ఆమోదించి రద్దవుతాయి. లోక్సభ రద్దయ్యేటప్పుడు కొన్ని బిల్లుల్ని ఆమోదించి రద్దవుతాయి. మరి కొన్ని బిల్లులను ఆమోదించి రద్దయ్యేటప్పుడు ఆ బిల్లులను ఆమోదించే సందర్భంలో దాంట్లో అనేక మార్పులు చేర్పులు చేస్తారు, సవరణలు చేస్తారు. మరి సవరణలు చేసిన అంశాలన్నీ బిల్లులో ఉండాలి. ఉన్న తర్వాత బిల్లుని మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేయాలి. తయారు చేసి దాన్ని ఎక్కడికి పంపిస్తాము అని అంటే రాష్ట్రపతికి పంపించాలి. పంపించేటప్పుడు ఫైనల్ గా సంతకం చేయాల్సింది ఎవరయ్యా అంటే ఈ యొక్క స్పీకరే. ఫైనల్ గా సైన్ చేయాల్సింది ఆ బిల్లు పైన ఫైనల్ గా సైన్ చేయాల్సిన బాధ్యత స్పీకర్ పైనే ఉంటది. కాబట్టి ఇక్కడ రాష్ట్రపతి రాజీనామాను అధికారికంగా ప్రకటించేది ఇతనే. బిల్లులన్నీ కూడా తయారైన తర్వాత దాంట్లో వాటిని ఆమోదించేటప్పుడు లోక్సభ అనేక మార్పులు చేర్పులు చేసి సవరణలు చేసి ఒకవేళ లోక్సభ రద్దు అయితే ఆ చేసిన మార్పులు చేర్పులన్నీ బిల్లుల్లో చేర్చాలి. చేర్చి బిల్లును ఫ్రెష్ గా తయారు చేయాలి. తయారు చేసిన తర్వాత దానిపైన సైన్ చేసి రాష్ట్రపతికి పంపాల్సింది కూడా ఇతని స్పీకరే. కాబట్టి స్పీకర్ పదవి వెంటనే రద్దు కాదు. అలాగే రాష్ట్రపతికి లోక్సభకు మధ్య సంధానకర్త రాష్ట్రపతికి మరియు లోక్సభకు మధ్యన సంధానకర్తగా పనిచేస్తాడు. ఎవరు? లోక్సభ స్పీకర్. అంతేకాకుండా స్పీకర్ తన పార్టీకి రాజీనామా చేసినా కూడా
రాజీనామా చేసినా కూడా తన యొక్క సభ్యత్వాన్ని కోల్పోడు. ఎందుకని అంటే ఒకసారి స్పీకర్ గా ఎన్నికైన తర్వాత ఆయన ఆల్రెడీ పదవిలోకి వచ్చాడు కాబట్టి స్పీకర్ పదవిలో ఉండే వ్యక్తి నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా వ్యవహరించాలి. ఆ నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా వ్యవహరించడం కోసం మాత్రమే అతడు తన పార్టీకి రాజీనామా చేశాడు. అందువలన అతడు ఎట్టి పరిస్థితుల్లో కూడా సభ్యత్వాన్ని కోల్పోయే అవకాశం లేదు. అలాగే స్పీకర్ కు విప్ జారీ చేయరాదు. ఏ రాజకీయ పార్టీ కూడా తన పార్టీకి సంబంధించిన వ్యక్తి స్పీకర్ అయినప్పటికీ కూడా అతనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం విప్ జారీ చేయకూడదు. నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పి విప్ జారీ చేసేటటువంటి అవకాశం ఉండదు. స్పీకర్ కు విప్ జారీ చెయ్యకూడదు. ఎందుకంటే నువ్వు విప్ జారీ చేసినా ఒకటే, జారీ చేయకపోయినా ఒకటి. ఎందుకంటే ఆయన ఓటు వేయడు కదా, ఆయన ఓటు వేయడు, ఓటేసే అవకాశం లేదు, రద్దు అవుతుంది. డిప్యూటీ స్పీకర్ పదవి రద్దు. 3 సార్లు అంటే పెద్ద పెద్ద పెట్టాల్సింది లేదు, రద్దు అవుతుంది. దానికి గంట సేపు ఆలోచన. స్పీకర్ పదవి రద్దు కాదు, డిప్యూటీ స్పీకర్ పదవి రద్దు అవుతుంది. ఓకేనా? సో స్పీకర్ కు ఏ రాజకీయ పార్టీ అంటే తన రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా స్పీకర్ కి ఎట్టి పరిస్థితుల్లో కూడా విప్ జారీ చేయడానికి అవకాశం లేదు. విప్ జారీ చెయ్యకూడదు. ఓకేనా? అలాగే మీకు స్పీకర్ గా పనిచేసేటటువంటి వ్యక్తికి ఇతనికి కేంద్ర క్యాబినెట్ ర్యాంక్ అంటే అలాంటి హోదాని కల్పిస్తారు. స్పీకర్ కూడా అన్ని రకాల మీకు అతను కల్పించేటటువంటి ప్రోటోకాల్ సిస్టమ్ లో కానీ లేక ఇతర అధికార హోదాలు తీసుకున్నా కూడా ఇతనికి తిరుగులేని హోదాని కల్పించడం జరుగుతుంది. అలాగే స్పీకరు అనేక కమిటీలలో సభ్యుడిగా పనిచేస్తారు. అనేక కమిటీల్లో సభ్యుడిగా పనిచేస్తారంటే నిన్న మొన్న మీరు సిబిఐ డైరెక్టర్ నియామకం చేశారు, లోక్పాల్ వ్యవస్థ నియామకం చేశారు, సమాచార హక్కు చట్ట కమిషన్ ఏర్పాటు చేశారు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఇలాంటి వాటిని ఏర్పాటు చేసేటప్పుడు ఆ కమిటీలలో లోక్సభ స్పీకర్ సభ్యుడిగా పనిచేస్తాడు. ఇవి మాక్సిమం స్పీకర్ కు సంబంధించినటువంటి మాక్సిమం అంశాలన్నీ కూడా నేను మీకు వివరించాను. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ అనే అంశం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నేను పైన రాసింది లోక్సభ స్పీకర్ అనే రాశాను, పైన రాసేటప్పుడు లోక్సభ స్పీకర్ అనే రాశాను. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే రాష్ట్ర శాసనసభ స్పీకర్ కూడా ఇవే అధికారాలు కలిగి ఉంటాడు. కాకుంటే ఎక్కడెక్కడైతే కొన్ని అంశాలు ఉన్నాయో అవి తప్ప. ఎలా? ఇక్కడ ఒకసారి చూడండి, ఈవెన్ అసెంబ్లీ స్పీకర్ కూడా ఇవే ఉంటాయి. కాకుంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకసారి చూడండి, ఇక్కడ డిపార్ట్మెంటల్ రిలేటెడ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్, ఇది పార్లమెంట్, ఇది ఉండదు. స్పీకర్ల సదస్సుకి అధ్యక్ష ఈయన కాదు, విధానసభ లోక్సభ స్పీకరే. ఐపీపీ స్పీకర్ల సదస్సుకి ఈయన ఉండడు. ఇక 3 పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్ అంటే 3 శాసనసభ కమిటీలకు చైర్మన్. విధానసభ స్పీకర్ కూడా బలాబలాలు సమానమైతే కాస్టింగ్ ఓటేస్తాడు. ఉభయ సభల సంయుక్త సమావేశం రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే ఈయన అధ్యక్షత వహిస్తాడు. లోక్సభ సీట్ల కేటాయింపు అంటే విధానసభలో సీట్లను కేటాయింపు చేసేది విధానసభ స్పీకరే. విధానసభలో పార్టీలకు గుర్తింపునిచ్చేది విధానసభ స్పీకరే. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అనుసరించి చెప్పాను మీకు గతంలో, నాదెండ్ల మనోహర్ 16 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించినారు. ఒక బిల్లు ఆర్థికమైనది కాంతి నిర్ణయించేది విధానసభ స్పీకరే. అదే విధంగా సభ్యులపై క్రమశిక్షణ చర్యలు విధానసభ స్పీకర్. రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేశారు కదా గతంలో. అదే విధంగా సభను సైనిటైజ్ చేసేది విధానసభ స్పీకరే. సభను అడ్జోర్న్ చేసేది విధానసభ స్పీకరే. సభ్యులను సస్పెండ్ చేసేది విధానసభ స్పీకరే. సభలో గందరగోళం నెలకొన్నప్పుడు ఈయన కూడా రూలింగ్ ను ప్రకటిస్తాడు. సభలో సభ్యులు ప్రసంగించాలంటే స్పీకర్ అనుమతి ఉండాలి. సభలో బిల్లులు ప్రవేశపెట్టాలంటే స్పీకర్ అనుమతి ఉండాలి. అక్కడ లోక్సభ అన్నం, ఇక్కడ విధానసభకు అధ్యక్షత వహిస్తాడు. అదే విధంగా విధానసభకు కస్టోడియన్ గా పనిచేస్తాడు.
విధానసభ రద్దయిన స్పీకర్ పదవి రద్దు కాదు. అదే విధంగా రాష్ట్రపతి రాజీనామా సంబంధం లేదు. ఇది సంబంధం లేదు. కాకుంటే ఏంటంటే గవర్నర్ కు విధానసభకు మధ్యన ఉంటాడు. స్పీకర్ పార్టీకి రాజీనామా చేస్తే రాష్ట్రంలో కూడా పదవిని కోల్పోడు. స్పీకర్ కు రాష్ట్ర విధానసభ స్పీకర్ కూడా విప్ జారీ చేసే అవకాశం లేదు. ఇక్కడ రాష్ట్ర కేబినెట్ హోదా ఉంటది. అనేక కమిటీలలో ఇక్కడ కూడా స్పీకర్ పని చేస్తాడు. కాబట్టి ఇక్కడ విధానసభ స్పీకర్ కూడా వర్తించే ఉన్నవి. కాకుంటే మీ క్లారిటీ ఏంటంటే కేంద్రంలో ఉండే పార్లమెంట్ లో ఉండే లోక్సభ స్పీకర్ కు ఇతనికి చిన్న తేడాలు, కొన్ని తేడాలు, మిగతావన్నీ కామన్ గా ఉంటాయి. కాస్టింగ్ ఓటు కానీ, ఒక బిల్లు ఆర్థికమైంది కానీ నిర్ణయించేటప్పుడు కానీ, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించిన అంశం కానీ, ఇవన్నీ కూడా వన్ అండ్ సేమే ఉంటాయి. ఇది లోక్సభ స్పీకర్ కు సంబంధించినటువంటి అంశాలు. ఓకేనా? మీకు మనం ఇప్పటి వరకు ఒకసారి మీరు మళ్ళీ గుర్తు చేసుకోండి. మనం పార్లమెంటుకు సంబంధించిన అంశాలు చెప్పుకుంటూ వచ్చేటప్పుడు ఫస్ట్ రాజ్యసభ నిర్మాణం, దాని నిర్వహణ, దాని ప్రత్యేక అధికారాల గురించి చెప్పుకుంటూ వచ్చాం. తర్వాత లోక్సభ యొక్క నిర్మాణం, దానికి సంబంధించినటువంటి అంటే లోక్సభకు సంబంధించిన నిర్మాణం, సభ్యుల సంఖ్య, ఆ సభ్యుల సంఖ్య నిర్ణయించడానికి సంబంధించినటువంటి అంశాలు చెప్పుకుంటూ వచ్చాము. ఎట్ ది సేమ్ టైం లోక్సభ నిర్వహణ, లోక్సభ సమావేశాలను నిర్వహించేటప్పుడు ఎలా నిర్వహిస్తాము, ఏమిటి అనే దానికి సంబంధించి 4 అధికరణలు ఏంటివి? 93, 94, 95, 96 అధికరణలు చెప్పుకుంటూ వచ్చాం. అలాగే మరి సభ్యుల జీతభత్యాలు నిర్ణయించేటప్పుడు పార్లమెంటే నిర్ణయిస్తుందని చెప్పినాం. సభ్యులందరూ కూడా రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పినాం. పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసేది, వాయిదా వేసేది, లోక్సభను రద్దు చేసేది రాష్ట్రపతి మాత్రమే చెప్పినాం. అలాగే మరి లోక్సభ సమావేశాలు నిర్వహించేటప్పుడు కాస్టింగ్ ఓటు ఏదైతుందో, కాస్టింగ్ ఓటు అంటే 100వ అధికరణలో ఉన్న కాస్టింగ్ ఓటు కానీ, కోరం గురించి కూడా అంటే సభా సమావేశం జరపడానికి కావాల్సిన కనీస కోరం అంటే 1/10 సభ్యుల సంఖ్య ఏదైతుందో దాని గురించి కూడా నేను మీకు వివరణ ఇచ్చినాను. అదే సందర్భంలో మరి మనకు ఈవెన్ లోక్సభ రాజ్యసభకు సంబంధించిన మధ్యలో వచ్చేటటువంటి కొన్ని అంశాలు అంటే ఎస్పెషల్లీ ముఖ్యంగా 88వ అధికారం, ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోక్సభ సమావేశానికి కానీ రాజ్యసభ సమావేశానికి రెండింటికి హాజరు కావచ్చు, రెండింటి చర్చల్లో పాల్గొనవచ్చును. అదే విధంగా ఓటు వేసేటప్పుడు మాత్రం ఏ సభలో సభ్యుడైతే ఆ సభలో ఓటు వేయాలనే అంశం గురించి చెప్పుకున్నాం. అలాగే మనకు పార్లమెంటుకు సంబంధించిన రాజ్యసభ సమావేశాల నిర్వహణకు సంబంధించిన ఉపరాష్ట్రపతి గురించి కూడా మనం వివరణ ఇచ్చుకున్నాం. సో ఇంతవరకు మనం 100 అధికరణల వరకు లోక్సభ రాజ్యసభకు సంబంధించిన నిర్మాణం, నిర్వహణ, దానికి సంబంధించి నిర్వహించేటటువంటి సభాధిపతులు, వాళ్ళకి సంబంధించిన అంశాల గురించి చర్చించినాం. అయితే మనకు వాస్తవానికి లోక్సభ పార్లమెంటు సంబంధించి 79 నుంచి 123 వరకు అధికరణలు ఉంటాయని చెప్పాం. మరి 79 నుంచి ఇప్పటి వరకు ఎంతవరకు చెప్పుకున్నాం? 100 వరకే చెప్పినాము. ఇంకా 101 నుంచి 123 వరకు అంటే 23 అధికరణల గురించి, పార్లమెంట్ కి సంబంధించిన 23 అధికరణల గురించి నేను మీకు వివరణ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత 123 అధికరణల వరకు వివరణ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అప్పుడు లోక్సభకు ఉండే ప్రత్యేకమైన అధికారాలు 1, లోక్సభకు రాజ్యసభకు సమానమైన అధికారాలు ఉండేది 2, పార్లమెంటు నిర్వహించే అధికారాలు 3 చెప్పిన తర్వాత పార్లమెంటరీ పారిభాషిక పదాలు, పార్లమెంటరీ ఎవరు అడుగుతున్నారు అప్పుడప్పుడు, సార్ ఆర్థిక తీర్మానం, ఆర్థిక బిల్ అంటే ఏంటిది, లేకపోతే ప్రైవేట్ బిల్ అంటే ఏంటిది, ఇవన్నీ అడుగుతున్నారు. అవన్నీ అక్కడే వస్తాయి. సో పార్లమెంటరీ పారిభాషిక పదాలు చెప్పిన తర్వాత పార్లమెంటరీ కమిటీలు అనే ఒక టాపిక్ ఉంటే అది చెప్తే అప్పుడు అయిపోతుంది పార్లమెంటు. కాబట్టి పార్లమెంట్ కి సంబంధించిన దాంట్లో చాలా వివరణాత్మకంగా చర్చిస్తాం. కాబట్టి 100 నుంచి 123 అధికరణల వరకు రేపు మనం ఫస్ట్ కంప్లీట్ చేస్తే ఆ తర్వాత లోక్సభ యొక్క ప్రత్యేక అధికారాలు, లోక్సభ రాజ్యసభకు సమానమైన అధికారాలు, పార్లమెంట్ నుంచి నిర్వహించేటటువంటి అధికారాల గురించి చర్చిస్తాం. అయితే 100 నుంచి 101 నుంచి 123 వరకు చెప్పేటప్పుడు కొన్ని మీకు తెలిసిన అంశాలే ఉన్నవి, అవన్నీ దాంట్లోనే వస్తాయి. ఎలా అంటే ఇప్పుడు మీకు 123 ఉంది, ఇది రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్లకు సంబంధించింది. 112 అధికరణం కేంద్ర బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, బడ్జెట్. 108 అధికరణం ఇది ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అంశమే. ఇలాంటి అంశాలు ఆల్రెడీ
మనం చెప్పుకున్నాం కాబట్టి అక్కడ పెద్దగా అంటే నేనేమి అంటే ఇబ్బంది పడేటటువంటి అంశాలు ఉండవు. కానీ కొన్నిసార్లు వాటిపైన కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు. వాటిపైన ప్రశ్నలు అంటే ఎలా? ఇప్పుడు ఉదాహరణకు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మరి 2012లో వాడు ఏం ప్రశ్న అడిగినాడు అని అంటే, పార్లమెంటు సభ్యులకు పార్లమెంటరీ కమిటీలకు పార్లమెంటు సభ్యులకు కల్పించే ప్రత్యేకమైనటువంటి మినహాయింపులు, ప్రత్యేక వసతులు, ప్రత్యేక అధికారాల గురించి తెలిపే అంశమేది, తెలిపే అధికరణ ఏది? డైరెక్ట్ గా అడిగా. ఎన్నో అధికరణ? 105వ అధికరణ. 110 మనీ బిల్స్, అదే విధంగా 111 కూడా చెప్పుకున్నాం కదా. పార్లమెంట్ ఏ బిల్లులను ఆమోదించినా కూడా అది శాసనంగా మారాలంటే 111 ప్రకారం ఎవరి ఆమోద ముద్ర ఉండాలి? రాష్ట్రపతి ఆమోద ముద్రే ఉండాలి. కాబట్టి ఇలాంటివి కొన్ని వచ్చాయి ఆల్రెడీ. ఆ 4-5 వస్తే కాదు, అన్ని తెలవాలి మనకు, అన్ని అంశాల మీద. నేను చెప్పాను కదా, నేను ఇంపార్టెంట్ అయిన అధికరణలు వేటిని కూడా మధ్యన వదిలిపెట్టే సమస్య లేదు. కాబట్టి ప్రతి అధికరణ గురించి క్లాసులో చర్చించాలి. ఆల్మోస్ట్ నేను చెప్పాను 97% ఆఫ్ ది ఆర్టికల్స్ క్లాసులో చెప్తాం. అవి కానివి ఏవైతే ఉంటాయో కొన్నిటివి నేను మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఏది? కేంద్ర రాష్ట్ర సంబంధాలు చెప్పేటప్పుడు 4-5 అధికారులు చెప్పాను. అవి వాటితో అవసరం లేదు. 4-5 తీసేశారు, 4-5 అవసరం లేదు. కాబట్టి వాటి గురించి పెద్దగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఏమీ ఉండదు. రైట్? ఆర్టికల్స్ అన్ని గుర్తు పెట్టుకోవాలంటే పెట్టుకోవాలి, అన్ని గుర్తుంటే మంచిదే. కానీ నీ సిలబస్ లో కొన్ని ఉన్నవి, నీ సిలబస్ టాపిక్స్ ఉన్నాయి. నీ సిలబస్ లో ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఉంటది కదా. మంత్రిగా ప్రమాణ స్వీకారం వేరు, కార్యనిర్వాహక శాఖ వేరు, శాసనశాఖ వేరుగా స్వామి. కేంద్ర మంత్రిమండలిలో మంత్రులుగా పనిచేస్తే ఏంటిది? కేంద్ర మంత్రిమండలిగా పనిచేస్తే మంత్రి వేరు, పార్లమెంట్ సభ్యుడు. పార్లమెంట్ సభ్యులంతా మంత్రులు కాదు కదా. మీకు అర్థమైందా? పార్లమెంట్ సభ్యులంతా మంత్రులు కాదు కదా. మంత్రి పదవిని నిర్వహిస్తే నువ్వు కార్యనిర్వాహక శాఖలోకి వెళ్తున్నావు. అక్కడ ప్రమాణ స్వీకారం వేరే చేయాల్సి ఉంటుంది. శాసనసభ సభ్యులు వేరు, మంత్రులుగా ప్రమాణ స్వీకారం రెండు వేరు వేరుగా ఉంటాయి. రైటా? ఓకే, మిగతాది రేపు మనం చర్చిద్దాం.